తెలుగువారి ఆత్మీయ వారధి. నమస్కారం, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో ఆన్ డోరీ. నేను మీ అందరికి తెలిసిన సత్య. ఈ కార్యక్రమాన్ని యూఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. మరి సత్య స్పెషల్ లైవ్ షో అని అంటే అది ఎప్పుడు స్పెషల్ గా ఉంటుందని మీ అందరికి తెలిసిందే. మరి ఒక 15 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్ లో చక్కగా కేంద్రీయ విద్యాలయంలో ఎగ్జామ్స్ రాసేసి హ్యాపీగా ఏం చేస్తున్నావమ్మా అని అంటే, నేను మ్యూజిక్ సర్టిఫికెట్ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి అమ్మాయిని నిజంగా ఈ రోజుల్లో చూడటం ఇదే ఫస్ట్ టైం ఏమో నేను ఇలాంటి ఆన్సర్ వింటాము. నేను ఎంజాయ్ చేస్తున్నావా హాలిడేస్ ని అని అడిగితే, సో మ్యూజిక్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది. అసలు 5:30 అప్పుడు షో చేయడానికి వచ్చింది అని అంటేనే మనం ఆ అమ్మాయి గురించి చెప్పుకోవచ్చు, ఎంత డెడికేషన్ ఉంది ఆ అమ్మాయికి అనేది. సో స్వరాలు ఎన్నైనా రాగాలు మాత్రం, స్వరములు ఏడైనా కానీ రాగాలు మాత్రం ఎన్నో కదా. సో అలానే పాడనా తెలుగు పాట అన్నా, లేకపోతే పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా అని అంటుంది. మరి ఆ అమ్మాయి ఎవరో కాదు, భవ్య. మరి ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పేద్దామా? ఎటువంటి పాట అయినా సరే అద్భుతంగా పాడగలుగుతుంది. అండ్ ఓల్డ్ టు న్యూ అన్నమాచార్య కీర్తన కానీ ఏదైనా సరే. సరే నా సోద ఆపు, ముందైతే వెల్కమ్ చెప్పేసేయని అంటారా? సరే మరి వెల్కమ్ చెప్పేద్దాము. సో హాయ్ భవ్య, వెల్కమ్ టు తెలుగు వారి ఆత్మీయ వారధి స్టోరీ. హలో ఆంటీ. హాయ్. హలో. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. సో హ్యాపీగా కేంద్రీయ విద్యాలయంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు పొద్దున్నే లేచేసి చెప్పు? ఇప్పుడు యాక్చువల్లీ May 17th నాకు సర్టిఫికేట్ కోర్స్ ఉంది. సో నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. May 17th ఏంటి సర్టిఫికేట్ కోర్స్ అంటే ఏంటది? అంటే అది మ్యూజిక్ ఎగ్జామ్ అన్నమాట. మీన్స్ మ్యూజిక్ ఫస్ట్ స్టెప్. అది మ్యూజిక్ లో సర్టిఫికెట్ కోర్స్ అని చెప్పాలి. దీని తర్వాత డిప్లొమా ఉంటుంది. సో ఫస్ట్ ఈ కోర్స్ కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఇప్పుడు. ఓకే, వెరీ నైస్. అండ్ నీ గురించి కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియకపోతుండొచ్చు. కాకపోతే ఈటీవీ పాడుతా తీయగాలో చక్కగా మా అందరికైతే కనిపించేశావు. అందులో మంచి మంచి పాటలు అయితే పాడేశావు. అది ఈటీవీ పాడుతా తీయగా అనేది నాకు తెలిసి 2-3 years బ్యాక్ నువ్వు చేసి ఉంటావు కదా. సో నువ్వు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఏ ఏజ్ అప్పుడు ఇచ్చావు? యాక్చువల్లీ నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఇచ్చాను. సో నా ఏజ్ ఏమో 14 years అప్పుడు. ఓకే. సో అప్పుడు 14 years కి 7th క్లాస్ ఏంటి? 12 years కదా. 12 years కి 7th క్లాస్ కదా. 7th ఇంకా ముందు క్లాస్, నాట్ ఏబుల్ టు గెట్ ది క్లాస్. చాలా చిన్నదాన్ని అప్పుడు. ఓకే, చెప్పు. యా చిన్నదాన్ని. సో అక్కడ పాడాను అనమాట. అక్కడ ఒక పాట పాడాను, మాటరాని మౌనం ఇది అని ఒక సాంగ్ పాడాను. ఎక్కడ పాడావు అంటావు? పాడుతా తీయగాలు. ఓ, పాడుతా తీయగానే నీది ఫస్ట్ రియాలిటీ షోనా? అవును. ఓ అవునా. సో అదే కదా నేను అన్నది. సో ఫస్ట్ నువ్వు బాలు గారు ఎదురుకుండా పాడావు, అవునా? అవును. వెరీ నైస్, వెరీ నైస్. సో నేను ఒక 10 నిమిషాల తర్వాత కాలర్స్ ని తీసుకుంటాను. కాలర్స్ కి ఒక చిన్న విన్నపం, వాళ్ళని ఒక 10 minutes తర్వాత నేను కాలర్స్ ని తీసుకుంటాను. ఈ లోపల నీ నుంచి మంచి పాట ఇప్పుడు నాకైతే మరి నీ ఇష్టం, నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడు. అది అన్నమాచార్య కీర్తన కావచ్చు, లేదంటే ఇంకే పాట అయినా సరే. మేము ఇలా అడగానే కానీ నువ్వు పరవశించి పాడతావు, అది నాకు తెలుసు. మరి మా వాళ్ళకి కూడా తెలియాలి అని అంటే చక్కటి పాటతో స్టార్ట్ చేయి. యా షూర్. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి
రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికుల సుధాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుభావం నీలాభ్రతాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజిత జనక చాపదళనం శంకరాజిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ భవ్య. ఓ మై గాడ్, ఎంత బాగా పాడావు. అసలు అసలు నీకు ఇలాంటి పాటలు బాగా కొట్టిన పిండిలాగా అనిపిస్తుంది. అసలు బాగా నువ్వు క్లాసికల్ సంగీతం కన్నా నీకు కీర్తనలన్నా చాలా ఇష్టమా? అవును, చాలా చాలా అంటే చాలా ఇష్టమా? ఎక్కువ నువ్వు అన్నమాచారి కీర్తనలే పాడుతూ ఉండగా నేనైతే యూట్యూబ్ లో చూసాను. భవ్య తుమ్మురు అని కొట్టంగానే వచ్చేసింది మాకు నీ పాటలు అవన్నీ కూడా. అండ్ దూరదర్శన్ లో ప్రసారం అయ్యే ఆలాపన, ఇంకా వాయిస్ ఆఫ్ ఆంధ్ర అనే దాంట్లో కూడా నువ్వు విన్నర్వి కదా? అవును. సో బాలు గారితో నీ ఎక్స్పీరియన్స్, మొట్టమొదటిగా నువ్వు బాలు గారిని, చాలా మంది బాలు గారితో ఆయన దగ్గర ఒక్క ఎపిసోడ్ లో అయినా కానీ ఉంటే చాలు అనని, ఆయన ముందు ఒక్క పాట పాడితే అయినా చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వారితో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ నేను ఆడిషన్స్ కి పాడినప్పుడు కొంచెం భయపడ్డాను అనమాట, ఏమవుతుందో ఏంటో అని. అయితే దాని తర్వాత లాస్ట్ కి రిజల్ట్స్ అన్నప్పుడు చాలా టెన్షన్ గా ఉన్నాను. ఒక్కసారి అయితే ఆడిషన్స్ లో అందరు పాడాను, ఎలాగైనా ఒక ఎపిసోడ్ కి అయితే పాడాలి అని. చాలా టెన్స్ గా ఉండినాను ఆ రోజు. ఇలా ఆడిషన్స్ లో రిజల్ట్స్ లో నా పేరు రాగానే ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. సో డైరెక్ట్ గా షూటింగ్ రోజు ఆయన ముందు పాడుతున్నానంటే కొంచెం నర్వస్ గా అయితే ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ టైం పాడుతున్నాను ఒక రియాలిటీ షో, అది కూడా బాలు గారి ముందే ఫస్ట్. అది కూడా పెద్ద రియాలిటీ షో అండ్ ఆయన పెద్ద కొండ, అన్ని వేల పాటలు పాడిన ఆయన గాన గంధర్వుడు ఆయన. మరి ఆయన ముందు పాడటము అంటే చాలా, అది కూడా ఫస్ట్ రియాలిటీ షో అంటే
సో ఫస్ట్ ఏం పాట పాడానన్నావు నువ్వు? మాటరాని మౌనం ఇదే. మాటరాని మౌనం ఇది. సో ఏదైనా మంచి కాంప్లిమెంట్స్ అలా ఏదైనా మెమరబుల్ ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? ఆ సాంగ్ కి ఉంది ఆంటీ. యాక్చువల్లీ ఆ సాంగ్ పాడినప్పుడు మీ వాయిస్ చాలా బాగుంది అండ్ యూ హ్యావ్ సంగ్ వెరీ ఎక్సలెంట్లీ అని చెప్పారనమాట ఆ రోజు. వావ్. అండ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని కూడా చెప్పారు. సూపర్. యాక్చువల్ గా నేను సన్నటి గొంతులు విన్నాను, లేదంటే బాగా బోల్డ్ గా ఉండే వాయిస్లు విన్నాను. బోల్డ్ అంటే కొంచెం ఇప్పుడు డోలే డోలే టైప్ అలాంటి వాయిసెస్ కూడా మనం వింటూనే ఉంటాం. కానీ నీ వాయిస్ ఎలా ఉంటుందంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, నువ్వు చూడటానికి ఏమో సన్నగా ఉన్నావు, మరి మేము యూట్యూబ్ లో చూసింది సన్నగా కనబడుతున్నావు, కానీ నీ గొంతు నువ్వు ఒక్కసారి వింటే అసలు ఈ అమ్మాయి అయినా పాడుతుంది, వెనకాల ఏమైనా టేప్ రికార్డ్ పెట్టారా అనిపించేలా పాడతావు నువ్వు. బరువుగా, అసలు ఎంత బరువుగా అంటే దీనికి నువ్వు ప్రాక్టీస్ అనే చెప్తావా? బాగా అకారాలు ఇవన్నీ సాధన చేస్తూ ఉంటావా? అవునండి, అకారం సాధన రోజు చేస్తాను. అకారాలు చేస్తే ఎలాంటి సాంగ్ అయినా పాడొచ్చు. అది మా గురువు గారు అయినా హైదరాబాద్ సిస్టర్స్ లో లలిత గారు చెప్పారన్నమాట నాకు. వాళ్ళు హైదరాబాద్ సిస్టర్స్ లలిత అండ్ హరిప్రియ గారు. అవును. సో నేను సంగీతం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను. వాళ్ళైతే నాకు ఇదే అడ్వైస్ ఇస్తారు, ఎక్కువ అకార సాధన చేస్తే ఏ సాంగ్ అయినా పాడొచ్చు, అన్ని చేయొచ్చు అని. సో రోజు నేను అకార సాధన ప్రాక్టీస్ అయితే ఎట్లాగైనా చేస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం నాకు తెలుసుకున్నది ఏంటంటే శ్రీపాద పినాకన పాణి గారి మనవరాలని కూడా తెలుసుకున్నాను. ఆయన ఒక పెద్ద విద్వాంసుడు ఆయన. సో చాలా మందికి కర్ణాటక సంగీతంలో నేదునూరి గారు ఎంత గురువులు అని, ఆయన దగ్గర ఒకసారి మేము పాట నేర్చుకుంటే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వారి గురువు గారైనా వారి మనవరాలు అని కూడా తెలుసుకున్నాను. సో ఆ జెనెటిక్ నీలో ఉన్నది అని అంటావా? అవును. ఇంకెవరైనా పాడతారా? లేదండి, ఇంకెవరు పాడరు. చెప్పు. ఇంకెవరు పాడనమాట. నువ్వు వారి దగ్గర పాడావా? వారి దగ్గర నేర్చుకోవటం కానీ అలా మీ తాతగారి దగ్గర నేర్చుకోవటం కానీ అలా ఏమైనా జరిగిందా? నేర్చుకోలేదు, కానీ నేను నేర్చుకున్న మాత్రం పాడాను ఆయన దగ్గర. ఓకే ఓకే. సో ఆయన ఏమైనా సజెషన్స్ ఇవ్వటం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఆయన నేను పాడంగానే శభాష్ అన్నారు, ఇంకేం అనలేదు ఆయన. ఓ మై గాడ్. ఆయన దగ్గర కూడా నువ్వు శభాష్ అనిపించు. అసలు నీకొచ్చిన అవార్డ్స్ గురించి నాకు చెప్పాలి అని అంటే నా వల్ల కాక వదిలేసాను అవార్డుల గురించి. నువ్వు చెప్పు నీకొచ్చిన అవార్డుల గురించి, నీకు గుర్తున్నంత వరకు చెప్పు. ఫస్ట్ బాలరత్న వచ్చింది, అభినందన వాళ్ళ తరఫు నుంచి బాలరత్న వచ్చింది, ఇంకా రసమయ్య వాళ్ళ నుంచి కూడా బాలరత్న వచ్చింది. అండ్ వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో విన్నర్ అయినందుకు ఒక షీల్డ్ ఇచ్చారు. అండ్ అందులో శశిప్రీతం గారు కదా? అవును, శశిప్రీతం గారు. అండ్ తిరుమల తిరుపతిలో పాడినందుకు ఒక పెద్ద మ్యూజిక్ సింబల్ తో ఒక మెమెంటో లాంటిది ఇచ్చారు. ఓకే. ఎక్కువ మోస్ట్లీ టీటీడీ వాళ్ళకి ఎక్కువ హనుమాచారి కీర్తనలు అలా పాడుతూ ఉన్నావేమో కదా? అవునవునండి. ఓకే. సో ఇప్పుడు సినిమా పాట ఏదైనా మా అందరి కోసం పాడి వినిపిస్తావా? ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను కాలర్స్ కి నంబర్స్ చెప్పేస్తాను. కాలర్స్ ఎవరైనా కాల్స్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యూఎస్ నుండి అయితే 703-879-6611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287867, ఇండియా నుండి అయితే 0406662513. స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే toy.live కి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు మాత్రం భవ్య ఒక చక్కటి సినిమా పాట పాడి వినిపిస్తుంది మనందరి కోసం. పాడతావా? పాడతాను.
స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో జననంలోన కలదు వేదన మరణంలోను కలదు వేదన జననంలోన కలదు వేదన మరణంలోను కలదు వేదన ఆ వేదనలోన ఉదయించే నవవేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో వావ్ వావ్ సూపర్ సూపర్. అసలు ఈ పాట అటెంప్ట్ చేయడానికే చాలా మంది చాలా భయపడుతూ ఉంటారు. నువ్వు ఎంత అవలీలగా పాడేసావంటే నో వర్డ్స్ అమ్మా. అబ్బబ్బా, చాలా చాలా బాగా పాడావు. సో మనకి ఒక కాలర్ ఇచ్చేసారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, మీ కాల్ కనెక్ట్ అయింది. హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం, నా పేరు బాలకృష్ణ, నేను రేపల్ గుంటూరు జిల్లా రేపల్ నుంచి అండి. నమస్కారం అండి బాలకృష్ణ గారు, మాట్లాడేసేయండి భవ్యతో. షో వింటున్నారా? నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. బాలకృష్ణ గారు, భవ్య ఉంది, షో వింటున్నారా? వింటున్నానండి. మాట్లాడేసేయండి భవ్యతో. హలో, వినపడుతోందా బాలకృష్ణ గారు? మాట్లాడండి భవ్యతో. చిరంజీవి భవ్యకి శుభాకాంక్షలు అండి. ముందుగా థ్యాంక్ యూ అంకుల్, నమస్కారం. మా కోసం ఒక భానుమతి గారి పాట ఏమైనా పాడగలవమ్మా? పాడతానండి. అసలు మీరు అడగలగానే ఎందుకు పాడను అన్నట్టు. భానుమతి గారి పాట ఒకటి పాడమ్మా. ఇంకా బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, మీ వాయిస్ కాదమ్మా, చాలా బ్రేక్ గా వినిపిస్తోంది నాకు. ఎప్పుడు లాగా క్లియర్ గా లేదు. ఇక్కడ నెట్ సరిగ్గా లేదండి వాళ్ళు, అందుకని. ఓకే ఓకే, సరే అండి, వింటూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. మన కోసం భానుమతి గారి పాట అసలు బాలే అడిగారు. మనకి భానుమతి ఎంత బాగా నీకు క్వశ్చన్ ఇచ్చారంటే బాలకృష్ణ గారు, అసలు అటెంప్ట్ చేయడానికి చాలా మంది భయపడే లాంటి భానుమతి గారి పాటలు, ఇందాక స్వరములు ఏడైనా ఆ పాట, కానీ చాలా రేర్ సాంగ్స్, చాలా టిపికల్ సాంగ్స్ నువ్వు పాడతావా ఏంటి నవ్య? అలాంటిదే లేదంటే, కానీ నాకు ఎక్కువ క్లాసికల్ టచ్ ఉండే సాంగ్స్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. అవునా, ఓకే ఓకే. సో మేబీ బాలకృష్ణ గారు. హలో హలో, ఓకే, పాడు.
మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల ఢోలలుగెనే ఎంత హాయి తీరే నిండెనో ఎంత హాయి తీరే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో కొమ్మల గోవలు గుసగుసమనినా వెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలనులు గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణువు సవ్వడి వినినా దౌల వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని గడియయే నీక విడిచిపోకుమా గడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయం పగుల నీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హాయి ఇదే నిండెను ఎంత హాయిగా పాడుతున్నావంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్, అసలు నో వర్డ్స్. చూడు నీ పాటకి ఇలా ఉండిపోయారు వచ్చిన కాలర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వెయిట్ చేసినందుకు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, నేను పద్మని మాట్లాడుతున్నాను. బాగున్నామా? హాయ్ పద్మ గారు, పిట్స్బర్గ్ నుంచి మాట్లాడేసేయండి భవ్యతో. వింటున్నారా? హాయ్, వింటున్నా. హాయ్ తల్లి, ఎలా ఉన్నామ్మా? బాగున్నానంటే మీరు బాగున్నారా? బాగున్నా తల్లి. ఎంత బాగా పాడుతున్నావో తెలుసా, అసలు నేను అలా లైన్ లో వింటూ ఎంతో పరవశించిపోయానమ్మా నీ పాటకి. చాలా 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 బాగా పాడుతున్నావమ్మా. నీకు గాడ్ బ్లెస్ యూ తల్లి. నువ్వు ఇలానే పాడుతూ ఎందరినో ఆనందపరుస్తూ నువ్వు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. చాలా బాగా పాడుతున్నావు తల్లి, చాలా చాలా. మీ పేరెంట్స్ చేసుకున్న అదృష్టము, నీ అదృష్టము అన్ని కలిపి. సో మా అందరి తరపు నుంచి మీ అమ్మ నాన్నలకి మా నమస్కారాలు అందజేయి తల్లి. సరే ఆంటీ, చాలా బాగా పాడుతున్నావమ్మా, ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే రా తల్లి, నాకు ఏదైనా క్లాసికల్ పాడరావు, నీకు టైం ఉంటే కుదిరితే పాడమ్మా. తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ అమ్మా సత్య, కాల్ తీసుకునే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, పాపను తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. యా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు. సో అది మనకి పద్మ గారు. సో నిజంగానే నీ పాటకి ఎవరు పరవశించకుండా ఉంటారు. నువ్వు ఇలా పాడుతుంటే చెప్పు ఎంత అందంగా పాడుతున్నావు. సో మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు ఏంటో చెప్పు. మనకి ఒక కాలర్ వస్తారు ఇప్పుడు, ఎవరో కాల్ చేస్తున్నారు. బట్ మీ అమ్మగారి గురించి, మీ నాన్నగారి గురించి చెప్పు. ఓకే, మా అమ్మగారి పేరు తుములూరు రాజరాజేశ్వరి గారు, మా నాన్నగారి పేరు తుములూరు వెంకట శివరాం గారు. ఓకే చెప్పమ్మా. మా నాన్నగారి పేరు తుములూరు వెంకట శివరాం గారు. మా నాన్న అకౌంట్స్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మా అమ్మ హౌస్ వైఫ్. సో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ పాడతారా? లేదండి, ఎవరు పాడరు. ఓకే, సో మనము ఒక అదేంటి సాంగ్ బ్రేక్ తీసుకొని వద్దాము. ఓకేనా? కాల్స్
కాల్స్ సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాము. కాల్స్ వస్తున్నాయంట కానీ యాడ్ చేయలేకపోతున్నాము. సో ఎనీవే ఇప్పుడు మీరు కాల్స్ చేసే వాళ్ళు ట్రై చేయండి, మేము ఇప్పుడే చూస్తూ ఉంటాను ఏంటి ప్రాబ్లం అనేది, టెక్నికల్ ఇష్యూ. సో ఇప్పుడు మాత్రం అద్భుతమైన ఏదైనా పాట వినాలనుకుంటున్నావా నువ్వు? ఈ టైం పర్లేదండి ఏదన్నా. ఓకే, సో మన వాళ్ళు ఏది అన్ని మంచి సంగీతమే ప్లే చేస్తూ ఉంటారు. సో చక్కటి పాట మనం ఇప్పుడు వినేసి వద్దాం. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీకు ఏ నెంబర్ అదృష్టాన్నివ్వగలదు, ఏ నెంబర్ నెగటివ్ ఫ్రేమ్ ని తీసుకెళ్తుంది, మీ ఓన్ వైబ్రేషన్స్ ఏ ప్యాటర్న్ లో ఉన్నాయి, మీ ఈఎస్పీ లెవెల్స్ మీకు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ప్రాసెస్ చేయగలుగుతున్నాయా, మీ నంబర్ లో స్ట్రెస్ నంబర్ యాక్టివ్ అయిందా, మీ నంబర్ లో వైబ్రేషన్ టైం ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఉందా, ఇది నేచర్ లోని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందా, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ లో మీరు మిస్టరీ ఆఫ్ ఫేట్ గా ఉన్నారా లేదా విక్టిమ్ ఆఫ్ డెస్టినీగా ఉంటున్నారా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనలైజేషన్ ఇన్ వైబ్రేషన్ మెథడ్ లో మీ నేమ్ లో బేస్ మీనింగ్ పాజిటివ్ లో ఉందా లేదా నెగటివ్ లో ఉందా. చెక్ యువర్ నంబర్ వైబ్రేషన్ నేమ్, చేంజ్ యువర్ నంబర్ అకార్డింగ్ టు యూనివర్సల్ పవర్. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నోట ఆన్ టోరీ. బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసి వచ్చేసాం కదా. సో మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, సత్యం గారు న్యూ జెర్సీ నుంచి, బాగున్నారా? బాగున్నాను. చాలా చాలా బాగా పాడుతున్నావు. అమ్మాయి పేరు మర్చిపోయానమ్మా, ఏంటి? భవ్య. భావ్య. భావ్య. భవ్య. హలో భవ్య. హలో భవ్య, నమస్కారం అమ్మా. నువ్వు చాలా 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 బాగా పడతావమ్మా. నేను అంకుల్ కంటే నీకు గ్రాండ్ ఫాదర్ వయసు నాది. సో నేను చాలా పెద్దవాడిని కాబట్టి నా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఫోన్ చేశాను నీకు. చాలా చాలా బాగా పాడుతున్నావు. నీ గొంతు వింటూ ఉంటే భానుమతి పాట పాడినప్పుడు కూడాను నేను చిన్నప్పుడు మల్లీశ్వరు చూశాను అనమాట. కాబట్టి వాళ్ళందరినీ తెలుసు కాబట్టి చూశాను కాబట్టి ఇంత బాగా పాడుతున్నావు, ఎంత సున్నితమైన వాయిస్ ఉంది నీది కూడా. చాలా బాగా పాడుతున్నావమ్మా. ఇప్పుడు ఏ క్లాస్ చదువుకుంటున్నావమ్మా నువ్వు? ఇప్పుడే 10th రాసాను తాతయ్య. 10th పాస్ అయ్యవా? 10th రాసాను, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇంకా రిజల్ట్స్. ఓకే, 10th రాసావు. ఓకే, సో చదువులో కూడా బాగానే చేస్తున్నావమ్మా. ఎందుకంటే అది కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే సంగీతం సరిగ్గా అది కూడా నేర్చుకోవటం కూడా మంచిగా, చదువులో కూడా ముందుకు పోవాలి. ఓకే, సో నేను నా ఆశీర్వాదాలమ్మా నీకు. ఇంకా ముందు బాగా పాడాలి, మంచిగా ముందుకు పోవాలండి. అదేనా? థ్యాంక్ యూ తాతయ్య. వింటుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో సత్యం గారు ఎంత చక్కగా విష్ చేశారో నిన్ను. సో కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది అంటేనే చక్కగా అందులో సీట్ దొరకడమే చాలా మంది కష్టం అంటారు. సో డెఫినెట్ గా నువ్వు మ్యూజిక్ లో ఇంత డెడికేటెడ్ గా ఉన్నావు అని అంటే చదువులో కూడా అంతే బాగా ఉంటావు అని ఇంకా అది చెప్పక్కర్లేదు, స్పెసిఫిక్ గా. అంతే అంటావా? సో ఇందాక ఒక కీర్తన పాడమని అడిగారు కదా, పాడతావా ఏదైనా? అంటే క్లాసికల్ మ్యూజిక్ సైడ్ పాడనా? నీకు ఏది కుదిరితే అది. శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, శోభిల్లు సప్తస్వర, సుందరులభరం పవే మనసా, శోభిల్లు సప్త స్వర. నాభి హృత్కంఠ
नाभि हृत्कण्ठरसना नाभि हृत्कण्ठरसना नाभि हृत्कण्ठरसना नाभि हृत्कण्ठरसना नासदुलय दोनो सा सा पनी स नि प मग रे ग नि सा सा मग प म नि प सा नि ग रे ग ग म प नि सा सा प ग नि प म नि म नि प म ग म प सा प म ग रे ग ग म ग रे ग सा नि प म म ग रे ग ग म प नि सा सा नि प म म ग सा सा नि प नि सा ग रे सा म ग रे सा प म नि प म ग रे सा नि प म ग रे सा नि प नि सा ग म प नि सा नि प नि सा नि सा ग रे सा म ग रे सा नि प नि सा ग रे सा म ग रे सा ग म नि म प सा नि प म नि सा ग रे ग म प नि शो लु सप्त स्वर धर रूप समागुललो वर गायत्री हृदयमुना धर रूप समागुललो वर गायत्री हृदयमुना सुरभूसुर मानसमुना सुरभूसुर मानसमुना सुरभूसुर मानसमुना सुरभूसुर मानसमुना सुरभूसुर मानसमुना शुभ त्यागरु नीयड सासा पनी नि प मग रे ग नि सा सा मग प म नि प सा नि ग रे सा ग म प नि सा सा प स नि प म नि म नि प म ग म प सा प म ग रे सा सा म ग रे सा सा नि प म म ग रे सा ग म प नि सा सा नि प म म ग सा सा नि प नि सा ग रे सा म ग रे सा प म नि प म ग रे सा नि प म ग रे सा नि प नि सा ग म प नि सा नि प नि सा नि सा ग रे सा म ग रे सा नि प नि सा ग रे सा म ग रे सा ग म नि म प सा नि प नि सा ग रे सा ग म प नि शोभिल्लु सप्त स्वर सुंदरुल भजन पवे मनसा शोभिल्लु सप्त स्वर ఓ మై గాడ్ భవ్య, అసలు ఏం చెప్తాను నువ్వు ఇలా పాడుతుంటే. అసలు చాలా మంది మెసేజెస్ ఏం చేస్తున్నారంటే ఓ గ్రేట్ అనగానే ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి నాకు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాల్స్ కనెక్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఓ మై గాడ్ అసలు ఎంత బాగా పాడుతున్నావో తెలుసా. అసలు ఆ స్వరాలు ఏంటి, అసలు నువ్వు రాగాలపన ఇలాంటివి కూడా చేస్తూ ఉంటావా? అవును, చేస్తుంటాను. ఓ మై గాడ్. హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? పద్మావతి గారు, మీ వాయిస్ కట్ కట్ అయ్యి వస్తుంది. ఆస్ట్రేలియా నుంచి పద్మావతి గారు. అది మీ దగ్గర ప్రాబ్లం, మా దగ్గరే ప్రాబ్లం అంటారా? అవునవును. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. కొంచెం మీరు మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. నేను మైక్ దగ్గర మాట్లాడుతున్నా. హలో, వినపడుతుంది? ఇంకొకళ్ళు కూడా యాడ్ అయ్యారు. పద్మావతి గారితో మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం వెయిట్ చేస్తారండి యాడ్ అయిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. పద్మావతి గారు,
ఓ మీది కాల్ డ్రాప్ అయింది. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వండి పద్మ గారు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసిన పద్మ గారు, మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. రాఘవ్ గారు దుబాయ్ నుంచి, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ ఈవినింగ్. నేను చాలా బాగున్నాను. మన షోలో ఈ రోజు భవ్య ఉంది, వింటున్నారా షోని? ఇప్పుడే ఆన్ చేశారా? విన్నాను, ఇప్పుడే సాంగ్ పాడారు కదా నాన్ స్టాప్ గా కంటిన్యూషన్ గా. మాట్లాడండి అమ్మాయితో. హాయ్ భవ్య, నమస్కారం అంకుల్. గుడ్ మార్నింగ్ మా, బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఇప్పుడే ఒక సాంగ్ విన్నాను, అంతకు ముందు వినలేదు. చాలా చక్కగా పాడాము నాన్ స్టాప్ గా, చాలా హాయిగా అనిపించింది వింటుంటే. అది ఉదయం. నా కోసం ఏం పాట పడతామా? మీకేం కావాలో అడగండి, తను పాడగలిగితే పాడుతుంది. తనకేంటి పాట? నాకు ఒక అన్నమయ్య సంకీర్తన పాడిన అంకుల్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఒక్క నిమిషం ఉండమ్మా, ఇంకో కాల్ యాడ్ అయ్యారు. ఉంటాను, పాడుతుంది. ఓకే రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? శుభ సాయంత్రం అండి, సత్యలత గారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నారండి, బాగున్నారండి. హలో భవ్య. హలో అంకుల్. మదన్ గారు. యు ఆర్ రియలీ సింగింగ్ బ్యూటిఫుల్. భానుమతి రామకృష్ణ గారి పాట గాని, ఐ థింక్ నీకు క్లాసికల్ సింగింగ్ మీద చాలా గ్రిప్ ఉంది భవ్య. యా, డెఫినెట్లీ మీ తాతగారికి తగ్గ మనవరాలు అనిపించుకున్నావు. రియలీ హ్యాట్స్ ఆఫ్. యూ హ్యావ్ ఎ వెరీ వెరీ హై బ్రైట్ ఫ్యూచర్ భవ్య, especially because you have grip over classical singing. Oh my God, at 10th grade అన్నావు కదా, ఆ లెవెల్లో ఈ లెవెల్ కి వచ్చావంటే మరి ఏమైనా అరంగేటం చేసే ఐడియా ఏమైనా ఉందా? చేసావా ఆల్రెడీ? అంటే మామూలుగా కాన్సర్ట్స్ ఇచ్చాను అంకుల్. తిరుమల తిరుపతిలో ఎక్కువ పాడాను. అక్కడ నేను 11 years ఉన్నప్పటి నుంచి పాడాను అనమాట. బ్రహ్మోత్సవాలకి, వర్ధంతులకి, అన్నిటికీ పాడాను. కంగ్రాచులేషన్స్ భావ్య, కీప్ ఇట్ అప్. మీ అమ్మగారి నాన్నగారా నేదునది గారు? మీ నాన్నగారి నాన్నగారా? అంటే మా తాత శిష్యులు అనమాట. అంటే నేను ఆయనకి మునిమనవరాల్ని, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారికి. ఓకే అమ్మా భవ్య, విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ ఓకే మదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అండి, టేక్ కేర్. సో అది మదన్ గారు. క్లాసికల్ పాడిన వాళ్ళు ఏ పాట అయినా గానీ అద్భుతంగా పాడతారు. మనకి ఇంకో కాలర్ ఆడారు, వాళ్ళకి నమస్కారం చెప్తామా. భవ్య హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సత్య, నేను బోస్టన్ నుంచి మాట్లాడుతున్నా, లక్ష్మిని. హాయ్ లక్ష్మి గారు, బాగున్నారా? ఆ భవ్య పాట విని ఆగలేక ఫోన్ చేస్తున్నాను అనమాట. అందులో పినాకపాణి గారి ముని మనవరాలు. సో అందుకని ఒకసారి మీ తాతగారి పేరు మటుకు బాగా నిలబెడుతున్నావమ్మా, చాలా బాగుంది. క్లాసికల్ ని ఎప్పుడు వదలకు, అదైతే చెప్తాను. ఆఫ్ కోర్స్ ఆ క్లాసికల్ పాడితేనే ఈ మూవీ సాంగ్స్ కూడా పాడటం ఈజీ అవుతుంది. ఏ పాటను ఎలా పాడగలవో అలా పాడుతున్నావు, దట్స్ గుడ్. అది నువ్వు ఎలాగో వదిలిపెట్టావులే, కానీ అందరి ఐ నో దాట్. చాలా బాగుంది. నాకు అంటే నాకు ఇష్టమైన రాగం తోడి. ఐ డోంట్ నో, అంటే నీకు కొంచెం ఆలాపన చేస్తావా అని అనిపించింది. ఇట్స్ అప్ టు యూ, నీకు అదే కంఫర్టబుల్ గా లేకపోతే ఏదైనా సరే ఒక ఆలాపన చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే నీ గొంతులో ఆలాపన వస్తూ ఉంటే ఏదైనా బాగుంటుందని, ఒక రాగాలాపన భవ్య అంటే కూడా వైలనిస్ట్, పెద్ద వైలనిస్ట్. వాళ్ళ అబ్బాయి కూడా అద్భుతంగా పాడతాడు. ఒకసారి నా కార్యక్రమానికి కూడా వచ్చాడు. అసలు రాగా ఆలాపన ఏంటి, అసలు చాలా బాగా పాడతాడు. మీ ఇద్దరిని పక్కన కూర్చోబెడితే మాకు ఇంకా అన్నం వద్దు, ఇంకేం అక్కర్లేదేమో. నిన్ను ఆ అబ్బాయిని శ్రీమన్న అద్భుతంగా పాడతాడు. నేర్చుకుంటున్నాడు ఇంకాను. అదే
నీ ఇష్టం, నీకు అంటే తోడి నీకు అది కంఫర్టబుల్ గా లేదు ఇప్పుడు కాదు అనుకుంటే ఏదైనా రాగాలాపన పాడితే బాగుంటుందని అనిపిస్తుంది. నీ ఇష్టం. ఓకేనా? మిగతా కాలర్స్ ఉంటారు. ఓకే మరి. ఓకే సత్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో లక్ష్మి గారు అసలు ఎలా అంటే భూతద్దంలో చూస్తూ ఉంటారు అనమాట లక్ష్మి గారు. అంత బాగా నచ్చేసిందో చూడు నీ పాట. ఆవిడకి అసలు ఎంత బాగా అంటే చిన్న చిన్నవి మైన్యూట్స్ కూడా ఆవిడ చెప్తూ ఉంటారు అనమాట పాటలో. అలాంటిది ఆవిడ కూడా అంత చక్కగా మెచ్చుకున్నారంటే రియల్లీ నువ్వు ఎంత బాగా పాడితేనో కానీ ఆవిడ అలా మెచ్చుకోరు. మనకి ఇంకో కాలర్ కూడా యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాము. నీవు పాట పాడదు కానీ మనకి కొంచెమే టైం ఉంది, ఆ పాట కూడా పాడేద్దాం. ఓకేనా? హాయ్ అండి, నమస్కారము. పద్మ గారు ఫైనల్ గా మీరు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు వెయిట్ చేసినందుకు. హాయ్ సత్య. హాయ్ భవ్య, అన్నారు. బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నాను నాన్న. నువ్వు చాలా చాలా బాగా పాడుతున్నావు. మా ఆశీర్వాదం నీకు. ఇంకా చక్కగా పాడాలి, ఎంతో అభివృద్ధిలోకి రావాలి, చక్కగా చదువుకోవాలి, అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలి, తాతగారి పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకున్నా. నువ్వు అందరూ చెప్పినట్లు నువ్వు చాలా బాగా పాడుతున్నావు. చాలా వీణుల విందుగా ఉంది. నువ్వు ఏదైనా వింటుంటే హిందీ పాట ఏదైనా పాడు నాన్న, వింటూ ఉంటాం మేము. హిందీ సాంగ్? అవునమ్మా. ఓకే అండి పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి విషయాలు అందించారు. సో అలానే అమ్మాయి కూడా పాట పాడిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఎప్పుడు వచ్చినా కానీ పద్మ గారు చక్కగా మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ సత్య. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్. సో అది మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నువ్వు కొంచెం కొంచెం పాడు భవ్య. చాలా తక్కువ ఉంది కదా టైము. ఒక రాగాలపన ఇంకో కాలర్ యాడ్ అయినట్టున్నారు. హలో హలో, నమస్కారం అండి. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? అండి, మీ పేరు నాకు సరిగ్గా వినపడట్లేదు. హలో, నేను సంధ్యని. సంధ్య కాల్ చేస్తా. ఓకే అండి, సంధ్య గారు మాట్లాడేసండి భవ్యతో. భవ్య, నువ్వు చాలా బాగా పడుతున్నావు. నా బ్లెస్సింగ్స్ నీకు. అందరూ చెప్పినట్టు అట్లానే పాడుతూ ఉండు. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అదే చెప్దామని. ఒకవేళ వీలైతే విశ్వనాథ్ గారిది మౌనమే నీ భాష ఆ పాట పాడగలిగితే పాడు. దట్స్ ఫైన్. అదర్వైజ్ థ్యాంక్ యూ సత్య గారు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్. 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. సో కాబట్టి 2-3 రిక్వెస్ట్లు మనం పాడేసి ఫినిష్ చేసేద్దాం. చాలా తక్కువ టైం ఉంది కదా. ఓకేనా? ఓకే, అయితే ఫస్ట్ అన్నమయ్య సంకీర్తన పాడతానండి. ఓకే. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఇంకొక పాట పాడతావా? యా. ఏదైనా సినిమా పాట పాడు. సినిమా సాంగ్? నా కోసం ఒక పాట పాడతావా? నేను అడిగిన పాట చెప్పండి. ఎదర్ పాడమని నన్ను అడగవలనా ఆర్ కన్నానులే ఆ పాట కాదు, నీ ఇష్టం ఏదైనా. చరణం నుంచి స్టార్ట్ చేసి పాడతావా? చరణం నుంచా? ఓకే. యా. ఈ రెండిట్లో ఏదైనా. ఓకే. నీవు పెంచిన హృదయమే ఇది, నీవు నేర్పిన గానమే,
పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా. వావ్, అసలు ఈ పాట చరణం నుంచి నువ్వు ఇప్పుడు పాడిన లైన్స్ నీవు పెంచిన హృదయమే అక్కడ చాలా హై పిచ్ కి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకో చరణం కూడా ఈ వీణ ఆ లైన్స్ కూడా ఎంత బాగుంటుందో. బట్ మనకి సమయం లేదు కాబట్టి మనం ఫాస్ట్ గా పాడుతున్నాము. ఇంకొకటి ఏదైనా హిందీ సాంగ్ పాడతావా అడిగారు కదా. ఓకే. किसी रंजिश को हवा दो कि मैं जिंदा हूँ अभी. किसी रंजिश को हवा दो कि मैं जिंदा हूँ अभी. मुझको एहसास दिला दो कि मैं जिंदा हूँ अभी. मेरे रुकने से मेरी सांस भी रुक जाएगी. मेरे रुकने से मेरी सांस भी रुक जाएगी. फासले और बढ़ा दो कि मैं जिंदा हूँ अभी. किसी रंजिश को हवा दो कि मैं जिंदा हूँ अभी. मुझको एहसास दिला दो कि मैं जिंदा हूँ अभी. मैं जिंदा हूँ अभी. ఓ మై గాడ్, ఎక్సలెంట్, సూపర్. నాకు హాయ్ వన్స్ మోర్ ఒక చిన్న పల్లవ సాయిరామ్ మీద కూడా పాడమ్మ ఒకటి. అండాలమ్మ గారు ఇవాళ గురువారం కదా, అందుకోసం నా ఆశీస్సులమ్మ. నీకు చాలా మంచిగా పాడుతున్నావు, మంచిగా ఉండాలని, ఇంకా బాగా నువ్వు ఇంకా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ భవ్య నా ఆశీస్సులు. ఆండాలమ్మ గారు హైటెక్ బామ్మ గారు కోడి పెట్ట పాడతారు, ఇలా కీర్తనలు పాడతారు. నువ్వు కూడా మన టోరీలో. కాబట్టి నువ్వు ఈ ఒక్క షోకి 1 గంట వస్తే సరిపోదు, ఇంకా నువ్వు ఇంకొకసారి రావాలి అని కూడా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు భవ్య. మరి సో ఆండాలమ్మ గారి కోసం మరి బాబా మీద ఏదైనా పాట పాడతావా, లేదంటే నీ ఇష్టం, ఒక్క లైన్ పాడేసే. ఆండాలమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ లాస్ట్ మినిట్ లో అయినా కానీ కాల్ చేశారు, పెద్దవారు చక్కగా ఫోన్ చేసి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ నాకు బాబా మీద అంత ఎక్కువగా ఏం రావు. ఓకే, సో ఇంకేదైనా పాడమంటే పాడతానండి. తోడిలా నువ్వు తాయి యశోద పాడతావే అనుకున్నాను నేను. ఏమైనా పాడతావా? తోడియే కదా అది, తోడి రాకుండా తాయి యశోద. సో ఆ పాట నువ్వు పాడే లోపల ఫైనల్ గా నువ్వు ఆ లిరిక్ ఎత్తుక్కుండే లోపల కావచ్చు ఏదైనా మనం ఇంకా సైన్ ఆఫ్ చేసేయాలి. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని తీసుకొని రావడానికి ముఖ్య కారణం రేపల్ నుంచి కాల్ చేసి బాలకృష్ణ గారు, ఆయనే నాకు చాలా మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి గురించి చెప్పారు. సో వారి వల్లనే నేను ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాను. థ్యాంక్స్ ఏదైనా చెప్పాలి అంటే అన్ని కూడా బాలకృష్ణ గారికే నిజంగా చెప్పాలంటే. బట్ ఆయన ఏంటంటే నేను చెప్పాను కూడా బాలకృష్ణ గారికి, ఈవెన్ దో నాకు ఒకవేళ నేను చేయలేకపోయినా ఇమీడియట్ గా లేట్ అవుతుందేమో అండి, వేరే ఆర్జేతో అయినా చేయండి అంటే, లేదు బాలకృష్ణ గారు అన్నారు లేదండి మీరే చెయ్యాలి అని అన్ని కూడా చెప్పారు. సో థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు. నా మీద నమ్మకంతో మీరు నేను చెయ్యాలి అని అనుకోవటం మీరు. సో అలానే ఈ అమ్మాయిని తీసుకొచ్చే అవకాశం నాకు దొరకటం నిజంగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నీతో షో చేస్తుంటే ఎక్సలెంట్ గా ఉంది. ఈసారి నెక్స్ట్ టైం నేను చెప్తున్నాను కదా, ఒక 1 hour నిజంగా సరిపోవట్లేదు. ఇంకో ఇలా అయిపోయిందా అని అనిపించేట్టుగా ఉంది. సో ఫైనల్ సాంగ్ తాయే యశోద తోడిలో అది మనం పాడేసి ఎండ్ చేసేద్దాం. మీ అమ్మగారికి మీ నాన్నగారికి కూడా నేను ఈ షో తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. మా వింటున్న శ్రోతలు కూడా చాలా మంది కనెక్ట్ అవ్వలేదు అని మెసేజెస్ కూడా చేస్తున్నారు. బట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ కదా. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా మా కార్యక్రమానికి రావాలి. సో పాడేసా. sa 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 ri ri sa 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 ri ri sa 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 ni sa ri sa ni sa ri sa ni sa ri sa ni ri sa da 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 ri 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 ni ri ni ri ga ri ni ga ri ni ri ni da ni da ma ga ri ri da da ತಾಯೇ ಯಶೋದ ಉಂದನಾಯ ಕುಲ ತೂದಿತ್ತ ತಾಯೇ ಯಶೋದ ಉಂದನಾಯ ಕುಲ ತೂದಿತ್ತ மாயன் கோபால கிருஷ்ணன் செய்யும் ஜாலத்தை கேளடி தாயே யசோதா உந்தனாய குல தூதித்த மாயன் கோபால கிருஷ்ணன் செய்யும் ஜாலத்தை கேளடி தாயே யசோதா. సరి 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 సదా మద మద నిజా నిగరి సదా నిగరి సరి సాసని ని 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 సరి సని సరి సని రి సని ద ద ద ద ని 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 ద ద ద రి 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 ద ద ద గ గరి రి రి గరి గరి రి ని ని ద ద గరి రి 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 ని ద Diri sa 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 ni 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 ri sa ni ri sa ni ri sa da ma da ni 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 da da ni 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 da da ri 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 sa ri sa ni sa ni ri sa ni da ni da da ni da ma da ni sa ga ri sa ni sa ni da ga ri sa ni da pa da ni da pa ma pa da pa ma ga ri sa sa ri 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 ga ga ma ma pa da pa ma ga ga ma da da ni ni sa sa ri ga ma pa ma pa da ni da pa da ni sa ni ga ri ni ga ma ga ni ga ri ga ma da ni ri ni da ma ri ga ma da ni da ni ri ma ga ri ni ma da ni ri ni ri ga ri ga ma pa ताये यशोदा 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 ఎక్సలెంట్. ఓ మై గాడ్ భవ్య, ఎంత బాగా పాడావో తెలుసా. అసలు నువ్వు ఎక్కడ మిస్ అవుతావని నాకు టెన్షన్ మాట. ఎక్కడైనా ఒక్కసారి అక్కడ లాస్ట్ నోట్ ఎక్కడైనా పోతుందేమో అని నేను గట్టిగా పట్టుకొని కూర్చున్నాను ఇక్కడ నా ఊపిరిని. బట్ నువ్వు మాత్రం అవలీలగా పాడేశావు. అసలు అంటే ఎంత ఓపెన్ వాయిస్ అంటే నీది, అసలు ఇంకా నో వర్డ్స్. అసలు ఎంత బాగా పాడుతున్నావో, అద్భుతంగా పాడుతున్నావు. నేను ఇందాక చెప్పినట్టుగానే ఇంకొకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు చక్కగా. అండ్ ఆల్సో ముఖ్యమైన విషయం, నువ్వు ఒక 2 పాటలు సినిమాలో కూడా పాడావు అని తెలిసింది. సో అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి భవ్య పాడిన పాటలు అని అనేది మా టోరీ శ్రోతలందరూ చెప్పుకునేలాగా అంత బాగా పాడుంటావు నాకు తెలిసి. సో కాబట్టి భవ్య వచ్చింది ఈ షోకి అని చెప్పుకునేలాగా అంత బాగా జనాల్లోకి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భవ్య. మమ్మల్ని అందరినీ ఇంత చక్కగా ఎంటర్టైన్ చేశావు, ఇంత చక్కటి పాటలతో, నీ గొంతుతో. నిజంగా గాడ్ బ్లెస్ యూ. మీ అమ్మగారికి మీ నాన్నగారికి కూడా నా తరఫు నుంచి, మా టోరీ తరఫు నుంచి ధన్యవాదాలు. సో అదేండి ఈరోజు భవ్యతో అద్భుతమైన కార్యక్రమము. వింటూనే ఉండండి, వినిపిస్తూ ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ.